భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ నగరంలో ఈ నెల 10వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించినట్లు ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ నగరంలో భానుగుడి జంక్షన్ నుండి జగన్నాథపురం వంతెన వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ మీడియా కోఆర్డినేటర్ కందికట్ల నాగభూషణం, భీమ్ ఆర్మీ ఆంధ్రప్రదేశ్ నాయకులు పిల్లి శివకుమార్, కొల్లు బాలకుమార్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరంటే ఆ మహానుభావుడు మనిషి రూపంలో ఉన్న మహాత్ముల్ని ఒక పరిపాలకులుగా చేసినటువంటి దీక్షాపరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని పూజించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి జయంతిని ఘనంగా చేయాలని ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన వచ్చింది నాకు. అనేక మంది ఈ జిల్లాలో చైర్మన్లు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేశారు. కానీ ఆయా గ్రామాల్లో చేశారు. మేమైతే ఈయన గ్రామానికే కాదు, భారత రాజ్యాంగ నిర్మాతనే భారత గౌరవించినాడు, మనం కూడా కాకినాడ నడిపోటులో చేయాలా, జిల్లా హెడ్ క్వార్టర్లో అని చెప్పి కార్యక్రమం పెట్టాం. ఒక్క చిన్న మాట, కొంతమంది కుల మతాలకు అతీతంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పరులు ఉన్నారు. ఒకప్పుడు కాకినాడ రూరల్ మండలంలో ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఒక ఎస్సీ ఆయన ఎంపీడో అయినా పెట్టలేనటువంటి అంబేద్కర్ ఫోటోల్ని ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఉన్నాయి. అలాగే అనేక మంది అనేక కులాల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన పరులు కానీ అభిమానులు కానీ ఉన్నారు. మీరందరూ కూడా రేపు ఈ యొక్క 10వ తారీఖున జరిగే సాయంత్రం కార్యక్రమంలో పాల్గొనండి. విజయోత్సవం జయవంతం చేయండి. ఈ యొక్క ర్యాలీ ఇప్పుడుతో కాకుండా శుక్రవారం జరిగేటటువంటి ర్యాలీ సంవత్సరం పొడికి అంబేద్కర్ జయంతి జరుగుతూనే ఉంటుంది. ఏప్రిల్ 14 నుంచి వచ్చి ఏప్రిల్ 14 దాకా ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని ఆ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి అభిమానాన్ని చూపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మాకు ఇచ్చినటువంటి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారికి, రూరల్ శాసనసభ్యులు నానాజీ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి, అలాగే మా రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారు కూడా, యువనాయకుడు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారంటే వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ